కడప అనగానే వైఎస్ ఫ్యామిలీనే గుర్తుకొస్తుంది. ఆయన ఫ్యామిలీకి అది కంచుకోట కూడా. 25 ఏళ్లుగా ఎంత కష్టపడినా అక్కడ గెలవలేకపోయింది టీడీపీ. దీంతో ఇక తాము కడపలో ఎప్పటికీ గెలవలేమేమో అనే ఆవేదన టీడీపీ శ్రేణుల్లో ఉండేది. కానీ 2024లో ఆ కంచుకోటను బద్దలు కొట్టారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు. కడపలో 25 ఏళ్ల తరువాత గెలిచి టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు. 6 నెలల కిందటే కడప రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఎన్నో బెదిరింపులు, వేధింపులను ఎదుర్కొని మరీ తెదేపాకు జవసత్వాలు తెచ్చారు. కడపలో పసుపు జెండా రెపరెపలాడించారు. కడప నుండి తొలి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆ ఒక్కటే కాదు, ఉమ్మడి కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఈసారి ఎక్కువ సీట్లు సాధించింది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు గాను 8 చోట్ల టీడీపీ, 1 చోట జనసేన గెలిచింది. వీటిలో 4 చోట్ల 25 ఏళ్ల తరువాతే గెలుపు వరించింది. ఈ నేపథ్యంలో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి గురించి తెలుసుకుందాం. ఈ ఎన్నికల్లో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మెజార్టీ విషయానికి వస్తే నియోజకవర్గంలో మొత్తం 1,90,527 ఓట్లు పోలయ్యాయి. అందులో డిప్యూటీ సీఎం, సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నుండి బరిలోకి దిగిన అంజాద్ బాషా షేక్ కి 72,128 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుండి పోటీ చేసిన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారికి 90,988 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మన్ కళ్యాణ్ అఫ్జల్ అలీ ఖాన్ కు 24,500 ఓట్లు వచ్చాయి. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి 18,860 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 1999లో ఎస్ఏ ఖలీల్ భాషా టీడీపీ తరఫున ఇక్కడ చివరిసారిగా గెలవగా 25 ఏళ్ల తర్వాత మళ్లీ టీడీపీ జెండాను ఎగురవేశారు మాధవిరెడ్డి గారు. అయితే ఈ గెలుపు అంత ఈజీగా రాలేదు. మామూలుగానే ఇతర జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలోనే టీడీపీకి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి కడపలో ప్రచారం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో భాగమైన నియోజకవర్గంలో ప్రచారం అంటే మామూలు విషయం కాదు. అయినా తన వ్యూహంతో కడపలో గెలిచారు. 6 నెలల్లోనే ఈ విజయం సాధించి చూపెట్టారు. వాస్తవానికి 2023 సెప్టెంబర్ 9న ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించే నాటికి కడప అసెంబ్లీలో టీడీపీ కనీసం పోటీ ఇవ్వగలదా అనే పరిస్థితి ఉండేది. ఆమెను సొంత పార్టీ వారే వ్యతిరేకించారు కూడా. తాము ఆమెకు సహకరించేది లేదని కొందరు అసంతృప్తి నాయకులు చెప్పారు. ఇక రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండటంతో అనేక ఆంక్షలు ఎదురయ్యేవి. ఆ తరువాత వైసీపీకి భయపడి చాలా మంది ముఖం చాటేశారు కూడా. అయినా సరే తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి సహకారంతో ముందడుగు వేశారు. నియోజకవర్గంలో నెగ్గుకు రావాలంటే ఎలా ఉండాలో కొన్నాళ్ళకే అర్థమైంది. దీంతో ఆమె కూడా ఫైట్ బ్రాండ్ గా మారారు. డి అంటే డి అనే విధంగా మాట్లాడేవారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వారీగా మీటింగ్లు పెట్టేవారు. క్యాడర్ ను మళ్లీ ఏకం చేశారు. ప్రజల్లోకి వెళ్లారు. ప్రతి ఇంటికి తిరిగారు. కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలీసు ఆంక్షలు ఎదుర్కొన్నారు. అయినా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు కడపలోని ప్రతి గడపను టచ్ చేశారు. ప్రజా సమస్యలను విన్నారు. ఆ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేవారు. ఆ క్రమంలోనే అధికార పార్టీ నాయకులు ఈమెపై విమర్శలు చేస్తే అదే స్థాయిలో అధికార పార్టీ నాయకులపై గుచ్చుకుపడేవారు మాధవిరెడ్డి గారు. ఆ టైంలోనే పార్టీలోనే కొందరు విమర్శించడం మొదలుపెట్టారు. అయినా వెనక్కి తగ్గలేదు. పలుమార్లు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి నియోజకవర్గంలో తాను ఏం చేయాలనుకుంటున్నానో చెప్పేవారు. పార్టీ అనుమతితో నియోజకవర్గానికి 11 అంశాల ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేయించారు. అదే కడప మేనిఫెస్టో. ఆమె గెలుపులో అది కూడా ముఖ్య భాగంగా మారింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆమెపై విపరీతమైన నిర్బంధం మొదలైంది. వైసీపీ వారు ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని చూసేవారు. ఆమె ఎటు వెళ్లినా నీడలా వెంటాడేవారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో రెడ్డప్ప గారి మాధవిరెడ్డిని పర్సనల్ గా టార్గెట్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం గా ఉన్న వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా కూడా మాధవిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తమ్ముడు అహ్మద్ కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే మాధవిరెడ్డిపై విమర్శలు చేయడంతో పాటు నువ్వు ఉంటున్న ద్వారకా నగర్ లోని ఇంట్లోకి దూరి మరీ నిన్ను కొడతాం అని బెదిరించారు. అయినా పోలీసుల నుండి ఎలాంటి యాక్షన్ లేదని చెప్పారు. ఈ విమర్శలను కూడా ఆమె ఇంటింటికి ప్రచారం చేశారు. ఇది నగర ఓటర్లలో చర్చనీయాంశమైంది. అప్పటికే నియోజకవర్గంలో కొందరు వైసీపీ నాయకులు ఆగడాలు, దందాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు, అవినీతి ఆ పార్టీకి చెడ్డ పేరు తెచ్చాయి. అది చాలదన్నట్లుగా రాజకీయాల్లో ఎంత ఆధిపత్యం ఉన్నా సరే పోటీలో ఉన్న వారి ఇళ్లలో దూరి మరీ ఆడవాళ్లను కొడతాం అనే బెదిరింపులు ఏంటనే చర్చ
కడప నగరంలో మొదలైంది. దీంతో కడపలో వైసీపీకి జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన అప్పటి సీఎం వైఎస్ జగన్ కూడా అలర్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అంజద్ భాషను చూడకండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జగన్ మాటపై యువత పెద్దగా స్పందించలేదు. ఇక అప్పటికే ఇంటింటికి ప్రచారం చేసిన మాధవిరెడ్డి గారు ఓటర్లకు బాగానే కనెక్ట్ అయ్యారు. ఫోన్ ద్వారా అందరితో టచ్ లో ఉండేవారు. నార్మల్ గానే రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి కోపం ఎక్కువ అని చెప్పారు. తనతో ఎవరైనా ఫోన్ చేసి గౌరవంగా మాట్లాడితే ఆమె కూడా గౌరవంగా మాట్లాడేవారు. తేడా వస్తే ఫోన్ లోనే ఇచ్చి పడేసేవారు. ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా మాధవిరెడ్డి గారు వచ్చిన టైంలో ఆమె కారుకు అడ్డుగా ఇతర కార్లు పెట్టి ఆపేసి మరీ దాడి చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆమె భయపడలేదు. వీడియో తీశారు. కొందరు పోలీసులు కూడా ఆమెను వెళ్లిపోవాలని నానా హడావుడి చేశారు. అయితే ఎదురుగా కార్లు అడ్డు పెడితే ఎలా వెళ్లాలి అని ప్రశ్నించిన మాధవిరెడ్డి గారు ధైర్యంగా నిలబడ్డారు. ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఇదే కాదు, అంగన్లు వ్యవహారంలో తన భర్త ఊళ్ళో లేకున్నా పోలీసులు ఆయనపై కేసు పెట్టడాన్ని ఖండించారు. సంబంధం లేకపోయినా కొన్ని కేసుల్లో ఇరికించినా అన్ని భరించి ఎదురొడ్డి పోరాడుతూనే వచ్చారు. అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు మాధవిరెడ్డి గారిని కడప రెడ్డమ్మగా అభివర్ణించారు. అణచివేత ఎక్కువైనప్పుడు వాటిని ఎదుర్కొని పట్టుదలతో ప్రజల వద్దకు వెళితే వారే గెలిపిస్తారని మరోసారి నిరూపించారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు. ఇక నియోజకవర్గంలో టీడీపీ చరిత్ర విషయానికి వస్తే 1983, 1985లో టీడీపీ నుండి రామమున్ రెడ్డి, సి రామచంద్రయ్య, 1994, 1999లో ఎస్ఏ ఖలీల్ భాషా గెలిచారు. అప్పటి నుండి ఇక్కడ టీడీపీ గెలవలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దగా ఆధిపత్యం చూపించలేదు. 2009లో కందుల శివారెడ్డి గారు ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అహ్మదుల్లా మహమ్మద్ సయ్యద్ చేతిలో దాదాపు 7,350 ఓట్ల తేడాతో ఓడారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 13,000 ఓట్లు వచ్చాయి. అలాంటి చోట నిలబడి 2024లో 18,860 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక మాధవిరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఆమె భర్త పేరు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. మాధవిరెడ్డి గారి తండ్రి సొంత ఊరు ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పరిధిలోని సంజమాల మండలం నొస్సం గ్రామం. తండ్రి ప్రభుత్వ ఇంజనీర్ కావడంతో ఆయనకు కడపకు బదిలీ అయింది. కడపలోనే ఎక్కువ కాలం ఉన్నారు. వికారాబాద్, హిందూపురంలోనూ ఆయన ఉద్యోగం చేశారు. అయితే ఫ్యామిలీ కడపలోనే ఉండేది. దీంతో కడపలోనే పెరిగారు మాధవిరెడ్డి గారు. కడపలోని సిఎస్ఐ స్కూల్లో ఆర్ట్స్ కాలేజ్ లో చదివారు. కోటి విమెన్స్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్, పీజీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక కొన్నాళ్లు ఉద్యోగము చేశారు. ఆ తర్వాత రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారి చిన్న కుమారుడైన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డితో పెళ్లైంది. రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత. లక్కిరెడ్డిపల్లి నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీలో ఉన్నారు. పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో, ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. కడప ఎంపీగా పోటీ చేశారు కూడా. రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి పెద్ద కుమారుడైన రమేష్ కుమార్ రెడ్డి గారు గతంలో లక్కిరెడ్డిపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుండి 2009లో రాజంపేట ఎంపీగా, 2014, 2019 రాయచోట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి టీడీపీ నుండి 2014లో కడప లోక్సభకు పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. వీరి కుటుంబం అంతా రాజకీయాల్లోనే ఉంది. దీంతో మాధవిరెడ్డి గారు పెళ్లయ్యాక 1998 నుండి కుటుంబ సభ్యుల తరపున ప్రచారం చేసేవారు. అలా అనుకోకుండానే పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు. వీరికి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యాపారాలను నిర్వహిస్తారు. భర్త రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కొన్నాళ్ళు ఆ వ్యాపారాలను చూసుకున్నారు మాధవిరెడ్డి గారు. అయితే ఏపీతో పాటు కడపలో కొనసాగుతున్న అణచివేత ధోరణిని సహించలేక తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక రమేష్ కుమార్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు. ఇక వీరి ఆస్తుల విషయానికి వస్తే 2014 అఫిడవిట్ ప్రకారం రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఆస్తులు 49 కోట్లు కాగా అప్పులు 10 కోట్లు. 2024లో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరాల ప్రకారం వీరి కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తులు, కంపెనీలో వాటాల విలువ, షేర్లు అన్ని కలిపి 388 కోట్లు కాగా అప్పులు 3 కోట్లు ఉన్నాయి. మొత్తం మీద 25 ఏళ్ల తర్వాత కడప గడ్డపై పసుపు జెండాను ఎగురవేసిన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు పార్టీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులకు కూడా కడప రెడ్డమ్మగా మారారు.